వెల్కమ్ బ్యాక్. విజయ్ గారు చెప్పండి. ఈరోజు ఇప్పుడు మనం అపోలో హాస్పిటల్ తీసుకున్నాం. అపోలో హాస్పిటల్ పక్కకి ఒక వైన్ షాప్ ఉంది. అసలు ఈవినింగ్ అయింది అంటే 5-6 అయిందంటే అసలు అక్కడ తిరగడానికి వీలు లేకుండా అక్కడే ఓపెన్ చేసుకోవాలి, అక్కడే తాగాలి, అక్కడే తినాలి, అక్కడే కూర్చుండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే మద్యం అమ్మకాలు దాని మీద వస్తున్నటువంటి ఆదాయం ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో ఉంది. మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద వస్తున్నటువంటి ఆదాయాలు లెక్కలేసుకోవడమే సరిపోతుంది తప్ప నిజంగా అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున మద్యం అమ్ముతున్నామని అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు సీఎం గారు అసెంబ్లీలోనే చెప్పుకుంటున్నారు. నిజంగా అది కూడా మాకు సిగ్గుచేటుగానే ఉంది. అంటే మద్యం మీద వస్తున్నటువంటి ఆదాయం, మద్యం అమ్మకాల మీద సబ్జెక్ట్ కాదండి, దానికి ముడిపడే కదా ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్. అక్కడ మద్యంకే కదా అక్కడ అమ్ముతున్న ఈ ప్రభుత్వము విచ్చలవిడిగా అమ్ముతున్న దాన్ని బట్టే కదా, పర్మిషన్లు ఇచ్చిన దాన్ని బట్టే కదా ఇదంతా కూడా వస్తూ ఉంది. ఇప్పుడు సార్ చెప్తా ఉన్నారు అంటే ఒక 5-6 ఉంటే 5 ఒకరు తాగకుండా పోవాలి. రైట్ రంగనాథ్ గారు, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ దీంట్లో ఎవరైతే పట్టుబడుతున్నారో సో వీళ్ళకి కౌన్సిలింగ్ ప్రక్రియ ఏ రకంగా జరుగుతుంది, అక్కడ ఎటువంటి ప్రాసెస్ ఇలా ఉంటుందండి. ఫస్ట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెక్స్ జరుగుతాయి, వీకెండ్స్లో జరుగుతాయి, నార్మల్ రెగ్యులర్ డేస్లో జరుగుతాయి. టైమింగ్స్ కూడా మారుస్తున్నాము. అంటే నైట్ టైమే కాకుండా కొన్ని సందర్భాల్లో ఈవినింగ్ టైం చేస్తాము, కొన్ని సందర్భాల్లో మధ్యాహ్నం చేస్తాము. రకరకాల టైమింగ్స్, రకరకాల డేసు, ఎప్పుడు వీకెండ్లోనే పెడతారనేది కాకుండా అది కూడా మారుస్తూ ప్లేసులు మారుస్తాం. అంత డైనమిక్గా ప్రక్రియ ఎలా జరుగుతుంది. సో చెక్ చేస్తారు. చెక్ చేస్తున్నప్పుడు టీం ఉంటుంది. టీమ్స్ చెక్ చేసిన తర్వాత పట్టుబడ్డ వాళ్ళని, అది మామూలుగా మన బ్రెత్ అనలైజర్స్ అని ఉంటుంది, ఆ బ్రెత్ అనలైజర్స్ తోటి మనం చెక్ చేయాలండి. చెక్ చేసినప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ 1988 చట్టం ప్రకారము 185 సెక్షన్ దాని ప్రకారం మనకి డ్రంక్ అండ్ డ్రైవింగ్ అంతా కూడా నిర్వహిస్తుంటాం. సో దాంట్లో క్లియర్గా స్టిపులేటెడ్ పర్మిసబుల్ లెవెల్ ఏంటంటే 30 లోపల. అంటే 30 దాటితే, 30 అనేది ఏంటంటే BAC అంటాం అనమాట, బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్. అంటే రక్తంలో ఆల్కహాల్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉందనేది అనమాట. 100 ml కి 30 mg ఆఫ్ ఆల్కహాల్ ఇన్ 100 ml ఆఫ్ బ్లడ్ అనమాట. సో అది దాంట్లో 30 mg పై 100 ml అని వస్తుంది. సో 30 దాటిన తర్వాత ఇది మనకి అతను తాగినట్టుగా పరిగణిస్తారు. 30 అనేది ఎలా దాటుతుంది అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే, కొంతమంది అంటే ఒకళ్ళు అంటారు, సార్ నేను ఒక బియర్ తాగాను సార్, నాకు 60 వచ్చింది 70 వచ్చింది అని అంటాడు. సో అంటాడు. ఒకటి అంటాడు, సార్ నేను 5 పెగ్గులు తాగాను, నాకు 550 వచ్చింది అంటాడు. సో అంటే ఇది రకరకాలుగా ఉంటుంది అన్నమాట. అంటే ఎలా వస్తుంది అనేది అది కూడా మనం చూడాలి. అంటే ఎలా వస్తుంది అంటే, తాగిన తర్వాత ఇమీడియట్గా 1 గంట లోపల ఎంత వెళ్ళాడు అనుకోండి, అది ఆ ఆల్కహాల్ శాతం అది ఎక్కువగానే వస్తుంటుంది. అంటే ఇంకోటి బాడీ మెటబాలిజం బట్టి కూడా ఉంటుంది. అంటే ఒక్కొక్కళ్ళ ఫిజియాలజీ, అంటే ఒక్కొక్కళ్ళ బాడీ మేకప్ తత్వాన్ని బట్టి మెటబాలిజం బట్టి కూడా అది రావడానికి ఆస్కారం ఉంటుంది. తాగినటువంటిది మళ్ళీ లిక్కర్ ఎట్లాంటిది అనేది, ఒకటి చీప్ లిక్కర్ తాగితే కనుక ఒకలాగా వస్తుంది, రాయల్ సెల్యూటో లేకపోతే ఇంకేదో కొంచెం హై ఇది వాళ్ళు ఏదో బ్రాండ్స్. సో మేము ఇవన్నీ అనలైజ్ చేస్తుంటాం. మీరు ఏది తాగారు అనేది కూడా మేము విశ్లేషణ జరుగుతుంటాం. తీసుకొని ఎందుకు ఇంత ఎక్కువ వస్తుంది అనేది కూడా మేము అడుగుతుంటాం. ఏం తాగామంటే, సార్ నేను చీప్ లిక్కర్ ఏదో బ్రాండ్ చెప్తాడు, చెప్పిన తర్వాత మీరు ఇది అట్లా మేము అన్ని ఇన్డెప్త్ అనాలిసిస్ ఉంటుందండి. సో కొంత అతను తీసుకునే బ్రాండ్ బట్టి ఉంటుంది, అతను తీసుకున్న టైం బట్టి ఉంటుంది, ఎంత టైం తర్వాత అతను వెళ్ళాడనే దాన్ని బట్టి ఉంటుంది, అతని బాడీ ఫిజియాలజీ బట్టి ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత 30 దాటిన తర్వాత న్యాచురల్గా అతను ఈ డ్రంక్ అనేటట్టు తీసుకొని అతని తర్వాత ఏం చేయాలి, అతన్ని కౌన్సిలింగ్కి పెట్టాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పలు తీర్పుల్లో కూడా గైడ్లైన్స్ ప్రకారం మనం ఇది చేస్తున్నాం అనమాట. సో ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అయిన తర్వాత అతను పలానా రోజు హాజరవ్వాలని చెప్పి ఉంటుందన్నమాట. హైదరాబాద్లో 2 చోట్ల మనం చేస్తున్నాం. ఒకటి గోషామహల్లో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఇంకోటి బేగంపేటలో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఈ రెండింటికి కూడా వాళ్ళు హాజరవ్వాలి. జనరల్గా వాళ్ళకు 1 వీక్ లోపల రమ్మంటాం. అలానే ఒక స్టిపులేటెడ్ టైం లేదు. ఇందాక ఏది మన ప్రదీప్ రాలేదు అని అంటే కనుక అదేమీ లేదు. అతను రేపు 10 రోజులైనా 1 నెల రోజులైనా రావాల్సిందే. రాకపోతే కనుక ఏమైంది అనేది కూడా నెక్స్ట్ మళ్ళీ అది కూడా మనకు వస్తుంది అనమాట. అంటే అతను ఒక టైం లోపల రావాలని ఏం లేదు, బట్ అతను రావాలి. అప్పటిదాకా అతను వెహికల్ సీజ్ అయ్యి ఉంటుంది కదా, సీజ్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు ప్రదీప్ ఆయన BMW కారు కూడా అక్కడే పోలీస్ దగ్గరే ఉందన్నమాట. సో సీజ్ అయ్యి ఉంటుంది వెహికల్. సో న్యాచురల్గా కౌన్సిలింగ్ అయిన తర్వాత కౌన్సిలింగ్కి కూడా ఏంటంటే మళ్ళీ అతను వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్, అంటే ఎవరన్నా మ్యారేజ్ అయ్యింటే స్పౌస్ని, అంటే భార్యను తీసుకురావాలి. ఆర్ లేకపోతే కనుక బ్యాచులర్ అయితే కనుక తల్లిదండ్రులు ఎవరో ఎలా గుర్తిస్తున్నారు సార్ మీరు? సో అది కూడా మనం ఇప్పుడు ఆధార్ లింక్డ్ చేసాం. ఇదంతా ఆధార్ లింక్డ్ అండి. టోటల్ గా ఆధార్ లింక్ తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరంటారు ఆధార్ కార్డే లేని వాళ్ళ పరిస్థితి? ఆధార్ కార్డు లేకపోతే మనం అక్కడ పెట్టేసి ఆధార్ కార్డు 3 రోజులు ఇచ్చేస్తారు, అది ఇమిడియట్ గా ఇచ్చేస్తారు. ఆధార్ కూడా మనం ఇమిడియట్ గా కుటుంబ సభ్యుల కింద వేరే వాళ్ళని తీసుకొస్తున్నారు కదా, తీసుకో 99% ఎక్కడ ఆధార్ లేకుండా అన్ని కేసెస్ లో అన్నిట్లో ఆధార్ ఉంది. లేకుండా కూడా మనం ఇమిడియట్ గా ఆధార్ వాళ్ళతో కూడా మనం వాళ్ళతో మాట్లాడుకొని ఇమిడియట్ గా తీసుకొచ్చేటట్టు కూడా చేస్తాం అన్నమాట.
సో అట్లా ఏం లేదు, ఆధార్ లేకుండా అనేది 99.99% అసలు లేదు ఇప్పటిదాకా సో జరగలేదు. వస్తున్నారు కదా వీళ్ళంతా, అక్కడ రియాక్షన్స్ ఎలా ఉంటున్నాయి అంటే తప్పకుండా వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మధ్య ఉద్దేశం ఏంటంటే ఫ్యామిలీ నుంచి ప్రెషర్ పడాలి అనేటటువంటి ఆలోచన అనమాట. సో అంటే తల్లిదండ్రుల నుంచి కానీ లేకపోతే భార్య నుంచి కానీ ఆ ప్రెషర్ ఉంటే కనుక రేపు ఇంట్లో ఒత్తిడి ఉన్నప్పుడు న్యాచురల్గా అతను ఏంటంటే రెండోసారి కొంచెం సిగ్గుపడతాడు చేయాలంటే కనుక అని. సో ఆ సోషల్ ప్రెషర్ అనే దాన్ని మనం దాన్ని వాడుతూ అంటే దాంతో పాటు ఇది వాస్తవం అండి, సోషల్ ప్రెజర్ వీళ్ళు ఈవ్ టీజింగ్ ర్యాగింగ్ అన్నిటికీ కూడా ఇదే పెట్టారు, ఇదే ఫార్ములా అనమాట. కుటుంబ సభ్యుల్ని ఇన్వాల్వ్ చేయడం, కౌన్సిలింగ్ అని ఇస్తామని. వీటితో పాటు ఖచ్చితంగా తప్పు చేసిన వాడికి మూల్యం చెల్లించుకోవాలి. ఎట్లా అంటే ఈ ఇతర యూరోపియన్ కంట్రీస్లో యుఎస్ కానీ కంట్రీస్లో ఉన్నది ఏంటంటే వాడు ఏ తప్పు చేసినా ఏ వయలేషన్ చేసినా ఎట్ ద కాస్ట్ ఆఫ్ హిజ్ లూజింగ్ లైసెన్స్ అనమాట. లైసెన్స్ కోల్పోవడం అనే వైపుకి దారి తీస్తుంది. మొదటి తప్పుకు దారి తీయకపోవచ్చు, కానీ 4 తప్పులు చేశారంటే లైసెన్స్ అంటే ప్రతిదానికి పాయింట్ పడుతుంది. చూడండి, మన వాళ్ళు యుఎస్లో కానీ ఇతర యూకేలో కానీ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు ఎంత కాషియస్గా ఎంత కాన్షియస్గా డ్రైవింగ్లో ఒక్క వైలేషన్ కూడా భయపడతారు. కానీ మన దగ్గర ఏ వైలేషన్కి భయపడరు. ఎందుకు ఒకటి సంధ్య గారు ఇక్కడ ఇప్పుడు కొంత మార్పు డ్రైవింగ్ లైసెన్స్ కి లింక్డ్ అండి ఇది కూడా. సో ఇది ఈ ప్రాసెస్ కూడా ఏంటంటే నేను అక్కడికి వస్తున్నా, మీరు అంటున్నారు, ఈ మధ్య మేము కూడా స్టేట్మెంట్స్ చదివాం. కానీ ఇంతకాలంగా ఇక్కడ ఉన్న నలుగురమే కాదు, ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరైనా అస్పృహతో ఉన్నారా అంటే మనం తప్పు చేస్తే వైలేట్ చేస్తే లైసెన్స్ కోల్పోతామనే స్పృహ ఉంటే ఇవన్నీ జరగవండి. ఇప్పుడు మేము చేస్తామని ప్రకటన అడుగులు పడుతున్నాయి, కానీ ఆ అవేర్నెస్ లేదు. ఎక్కడుంది అవేర్నెస్ ఉంటే ఇంత వైలేషన్ ఎందుకు జరుగుతుంది? డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా లక్షలాది మంది హైదరాబాద్ రోడ్ల మీద తిరుగుతుంటే దాన్ని కూడా జైలుకి లింక్ చేసాం అనమాట. దానికి కూడా ఇంప్రిజన్మెంట్స్ తో లింక్ చేసాం. అంటే ఎవరైతే కనుక వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి దొరికాడు అనుకోండి, గతంలో ఏముండేది, ఫైన్ కట్టేది ఉండేది, ఒక 500 రూపాయలు ఫైన్ కట్టి ఉండేదండి. మేము అది 2015 నుంచి దాన్ని పూర్తిగా మార్చే సిస్టమ్ అంతా కూడా ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరన్నా దొరికితే కనుక అతని మీద ఛార్జ్ షీటు, అతను కోర్టుకి హాజరుపరుస్తారు, మేజిస్ట్రేట్ జైలుకి పంపించే అవకాశం. రెండోసారి దొరికాడు అనుకోండి, డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో కానీ వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ లో కానీ కూడా ఎన్హాన్స్డ్ పనిష్మెంట్ ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో ఫస్ట్ టైము ఫైన్ పడవచ్చు, శిక్ష పడవచ్చు, అతని లెవెల్ ఆఫ్ బిఎస్సి బట్టి ఉంటుంది అనమాట. ఒకవేళ 150 కన్నా ఎక్కువ ఉంది ఇప్పుడు ప్రతి ఫర్ ఇన్స్టెన్స్ 168 170 సంథింగ్. సో పాసిబిలిటీ ఉంటుంది అనమాట అతనికి ఇంప్రిజన్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. రాజకీయ నాయకులకి సెల్యూట్ కట్టి పంపిస్తారు. ఇందాక నేను వచ్చినప్పుడు ఏదో సెలబ్రిటీలని ఎక్కువ చేస్తున్నారు నేను అనుకోవట్లే, ఎవరో ఒకళ్ళు ఎక్కువ మందికి రాజకీయ నాయకులు ఎంతమంది మంత్రులు రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నట్లు నిజంగా హై లెవెల్ కాంటాక్ట్స్ నుంచి చూడండి. అబ్సల్యూట్లీ ఏమి ఉండదండి, అట్లే ఉండదు. ఎవరైనా కానీ రాజకీయ నాయకులైనా కానీ కూడా వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే అలా కాదు. సో మనం ఏంటంటే వాళ్ళు వదిలేస్తున్నారు వీళ్ళు వదిలేస్తున్నారు అంటే ఎవరిని వదలకండి. సో ఎందుకంటే మేము చూస్తున్నాం కదా ఎక్కడ కూడా ఉండొచ్చండి. అతను బుక్ గవర్నమెంట్ చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. ఎక్కడ కూడా మీరు నిర్మోహమాటంగా చేయాలని చాలా క్లియర్ గా ఉన్నాయి. అండ్ మేమైతే మటుకు వీ హావ్ నెవర్ ఫేస్డ్ ఎనీ సచ్ సిచ్యువేషన్. అలా కాదు, నేనే చెప్తున్నాను అంటే ఒక్కళ్ళు చూపించండి, డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవచ్చు అని ఒక భావన ఉన్నది కాబట్టి ఇన్ని నేరాలు జరుగుతున్నాయి. పోలీసులు డబ్బులతో మేనేజ్ కాదు. మీరు అంత జనరల్ పోలీసింగ్ జనరల్ ఇష్యూస్ అన్ని మాట్లాడితే కాదన్నమాట. ప్రజల్లో మంచి సజెషన్ తో క్లోజ్ చేద్దాం. పోలీసు వ్యవస్థ ఒకటి ఉంది కదా మన దగ్గర, ఏ నేరాలు జరగకుండా రక్షణ కల్పించడానికి, నేరాలు జరగకుండా చూడడానికి ఉన్న వ్యవస్థ. కానీ పోలీసు వ్యవస్థ మీద మనం నేరం చేసినా కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోగలము అనే కాన్ఫిడెన్స్ ఉన్నంత వరకు నేరాలు జరుగుతాయండి. ఇవాళ పోలీసు వ్యవస్థ విఫలమైంది. ప్రతి ఎన్జిఓలు కానీ ప్రతి ఎవరన్నా హక్కుల కోసం పోరాడేవాడు కానీ ప్రతి మీడియా సంస్థ కానీ ప్రతి వాళ్ళు కూడా మేనేజ్ చేయొచ్చు అనేటటువంటి పరిస్థితి అన్నిట్లో ఉందండి. నాట్ జస్ట్ పోలీస్, ఎవరైనా మేనేజ్ చేయొచ్చు అనేటటువంటిది ఉంది. సో ఇట్స్ నాట్ జస్ట్ పోలీస్, అందరూ నాట్ రైట్.
closing remarks చెప్పండి సార్. జుడిషియరీ అందరి మీద పోలీసు ఉందండి. అది నేరాలు all జరగకుండా society. చూడవలసిన వాళ్ళండి. జుడిషియరీ అండ్ పోలీసు నేరాలు జరగకుండా కాపాడవలసిన వాళ్ళు. కాబట్టి ఎవడు నేరం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే ఆలోచన పోగొట్టాలి. కాబట్టి నువ్వు నేరం చేసినా ఇలా అదే ఇప్పుడు సంజయ్ గారు చూడండి, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రిటిసిజం కాదండి, మీరు చేయాల్సిన ఇప్పుడు ఈ సిస్టమ్ ని చూడండి, మీరు అన్ని కలిపేసి చెప్పడం కూడా. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు అడిగారు, మీరు ప్రెషర్స్ రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ఎవరు వచ్చినా వదిలేదు ఉండదండి. సో ఇది చాలా క్లియర్. మీరు ఆ జనరల్ దీనికి మళ్ళీ వెళ్ళిపోయి జంప్ అయిపోయి వేరే వాళ్ళ మీదకి వెళ్ళిపోయి లేదు పోలీసులు మేనేజ్ చేయొచ్చు వ్యవస్థ అంటే కనుక ఎక్కడో ఉండొచ్చు. అన్ని చోట్ల ఉన్నాయి. సో మీరు డ్రంక్ అండ్ డ్రైవింగ్, మీరు సిటీలో ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ గురించి మాట్లాడినప్పుడు ఫుల్ ప్రూఫ్ ప్రాసెస్ అండి. ఎక్కడ కూడా దీంట్లో ఏది మనం ఇన్ఫ్లుయెన్స్ చేసో లేకపోతే ఏమన్నా చేసి దీంట్లో బయటకు మనం బయటపడవచ్చు లేదు. ఒక్క ఇన్సిడెన్స్ చూపించండి, దెన్ వీల్ హ్యాంగ్ అవర్ హెడ్ దిస్ థింగ్ అని. సో అట్లా ఉండదు, ఒక్కటి కూడా ఉండదు. అది ఎందుకంటే ఆ సిస్టమ్ అంతా ఫుల్ ప్రూఫ్ గా ఎప్పటికప్పుడు మేము పగడ్బందీగా తయారు చేసాం. తయారు చేసి అన్ని కూడా లైవ్ గా రికార్డ్ అయ్యేటట్టు ఆ సిస్టమ్ ని ప్రాపర్ డెఫినెట్ గా మార్పు రావాలని ఆశిద్దాం. ఇప్పుడు జరిగేది కూడా ఇంకోటండి, ఇప్పుడు ఒత్తి దీనికే కాదు, ఓవరాల్ గా కూడా పోలీసింగ్ వ్యవస్థలో కూడా అటువంటి అకౌంటబిలిటీ, అటువంటి రెస్పాన్సిబిలిటీ, అటువంటి ట్రాన్స్పరెన్సీ రావడం కోసమే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు అంతా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇవన్నీ మరి టెక్నాలజీని తీసుకొస్తుంది, ఇవన్నీ తెస్తుంది. ఎందుకోసం అండి తెచ్చి దీనికి ఈ ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఎవడు కూడా రేపు చట్టం నుంచి తప్పించుకోకూడదు అనేటటువంటి విధంగా సిస్టమ్స్ తయారు చేస్తున్నారు. సో అంతే జరుగుతున్నాయి. అది థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు, రంగనాథ్ గారు, సంజయ్ గారు, డాక్టర్ విజయలక్ష్మి గారు. ఇది చర్చ సారాంశం. కీప్ వాచింగ్ ఏబిఎన్.